ఇప్పుడే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఒప్పుకున్నాను. అది కూడా ఆలస్యమైంది. నిన్న ఉదయాన్నే దేవుని దర్శనం చేసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి రావడం ఈ 1 వీక్ ఆలస్యమైంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అనకాపల్లిలో ఏదైతే ఈ కుటుంబం పైన నమ్మకం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా పాదాలు. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి మార్గదర్శక ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ఏదైతే ఎలక్షన్స్ లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్లీ అనకాపల్లి ప్రజలు సీఎం రమేష్ కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత చాలా మంది ఎలక్షన్స్ లో రకరకాలుగా చెప్పారు. బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తారా? నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా, లేకపోతే ఆ ఊళ్ళోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా? ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చెప్తాం. అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో